ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసి ప్రయత్నాలే జరుగుతున్నాయి. అప్పుడు ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలనే ఉద్దేశంతో మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి డొంక తిరుగుడు మాటలు చెప్తున్నారు. ప్రజలు తమకు ఏదో చేస్తారని ఓటేస్తే చంద్రబాబు ఏమో వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పులు పుట్టడం లేదు అని ప్రజలకు చెబుతున్నారు. అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్ళు, కానీ గల్లాపెట్టె ఖాళీ అయిపోయింది అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం అగిరిపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇచ్చేవాళ్ళు లేడు. అప్పులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. పరపతి ఉంటే డబ్బులు తిరిగి ఇస్తారనే నమ్మకం ఉంటే అప్పులు ఇస్తారు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు చంద్రబాబు. అసలు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా అని ఓవైపు జనం అనుకుంటుంటే, బాబు గారు మాత్రం తాను పథకాల్ని అమలు చేయలేనని పరోక్షంగా జనాలకు చెప్పేస్తున్నారు. మరి 5 ఏళ్లలో సూపర్ సిక్స్ హామీలు ఎంతవరకు అమలవుతాయి? చంద్రబాబు అప్పులు పుట్టడం లేదనే డైలాగు 5 ఏళ్ల పాటు కంటిన్యూ చేస్తారా? లేదా సంపద సృష్టించి సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తారా? అనేది మాత్రం ఇప్పుడు పెద్ద మిస్టరీ, మిలియన్ డాలర్ల క్వెషన్‌గా మారింది. మరి ఈ క్వెషన్‌కి 5 ఏళ్లలో ఆన్సర్ దొరుకుతుందో లేదో మనం చూడాలి.